అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 87వ అధ్యాయంలో 42వ శ్లోకం నుంచి ఈరోజు చూడబోతున్నాం. ఈ అధ్యాయం వచ్చేసి వేదమూర్తుల యొక్క స్థుతులు. ఇది చాలా పెద్ద అధ్యాయం. యాక్చువల్ గా పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఏ విధంగా వేదమూర్తులు భగవంతుణ్ణి స్తుతిస్తున్నాయి అనేటువంటి ప్రశ్న అడిగారు. ఇందులో పెద్ద ఆలోచించాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఇది ఎలా ప్రశ్న అయింది పరీక్షణ్ మహారాజుకి? వేదాల ద్వారా తెలుసుకోబడినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. మరి అలాంటప్పుడు వేదమూర్తులు ఏది స్తుతించినా కానీ కృష్ణుడి గురించి స్తుతిస్తాయి కదా, భగవంతుడి గురించి స్తుతిస్తాయి కదా. మరి అలాంటప్పుడు పరీక్షణ్ మహారాజు లాంటి ఒక గొప్ప భక్తుడు, సుఖదేవ గోస్వామి లాంటి ఒక గొప్ప ఆచార్యుణ్ణి ఇంత చిన్న ప్రశ్న అడగడం ఏంటి? వేదమూర్తులు భగవంతుణ్ణి ఎలా స్తుతిస్తున్నాయి అనేటువంటి ప్రశ్న ఎందుకు అడిగారు అనంటే, భగవంతుడు పరతత్వం. పరతత్వము అంటే ఈ భౌతికత్వానికి పరమైనటువంటి వాడు భగవానుడు. మరి వేదాలు, ఈ వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలు, వేదాలను రాయబడినటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తే భౌతిక లోకానికి సంబంధించినటువంటివి వేదాలు. భౌతిక లోకానికి సంబంధించినటువంటి వేదాలు భౌతిక లోకానికి సంబంధించినటువంటి భగవానుని ఎలా వర్ణిస్తున్నాయి, భగవానుడికి సంబంధించిన తత్వాన్ని ఎలా చెప్తున్నాయి? మనందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది. ఏ విధంగా మనం భగవంతుని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం భగవంతుని దర్శనం చేసుకోవాలి, ఏ విధంగా మనం భగవంతుడికి భక్తులు అవ్వాలి? ఇందులో ప్రాబ్లం ఏంటంటే మనం అందరం కూడా భగవంతుని చూడాలి అని అనుకుంటున్నాము, కానీ మనకి ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళు లేవు, ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి లేదు. మరి భౌతికమైనటువంటి దృష్టి కలిగినటువంటి మనము ఏ విధంగా భగవంతుని అర్థం చేసుకోవాలి? భగవంతుడు భౌతికమైనటువంటి దృష్టికి కనపడరు. మరి అలాంటప్పుడు మరి భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలి? సుమారుగా ఇలాంటిదే ప్రశ్న. భౌతిక లోకానికి సంబంధించినటువంటి వేదాలు ఏ విధంగా భగవంతుని వర్ణిస్తున్నాయి, ఏ విధంగా భగవంతుని అర్థం చేసుకునేలా చెప్తున్నాయి అనేటువంటిది పరీక్షణ్ మహారాజుకి వచ్చినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సుఖదేవ గోస్వామి ఏమి సమాధానం చెప్తున్నారు అనంటే, ఒకప్పుడు ఇదే ప్రశ్నని నారదుడు నారాయణ ఋషిని బద్రికాశ్రమంలో అడగడం అనేటువంటిది జరిగింది. నరనారాయణులు ఉన్నారు చూసారా, నారాయణ ఋషి బద్రికాశ్రమంలో ఉండేవాళ్ళు. అలా బద్రికాశ్రమంలో ఉన్నటువంటి సమయంలో నారాయణుడు అక్కడ బద్రికాశ్రమంలో ఉన్నటువంటి ఇతర ఋషులందరినీ కూడా కూర్చోపెట్టి సత్సంగం చేస్తున్నటువంటి సమయంలో నారదుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నను అడిగినప్పుడు నారాయణుడు ఏం చెప్పారు, నారాయణ ఋషి ఏం చెప్పారు? నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని జనలోక వాసులు ఒకప్పుడు చర్చించారు, జనలోక ఋషులు. ఓకే? జనలోక ఋషులందరూ కూడా గొప్ప గొప్ప భక్తులు. వాళ్ళందరూ కూడా భక్తిలో పురోగతి చెందినటువంటి వాళ్ళు. ఒకళ్ళకి ఇంకొకళ్ళు చెప్పే స్థాయి కాదు. వినే వాళ్ళందరూ తక్కువ స్థాయి, చెప్పే వాళ్ళందరూ ఎక్కువ స్థాయి ఉన్నటువంటి భక్తులేం కాదు వాళ్ళు. అందరూ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తులే. అయినా సరే వాళ్ళు క్రమశిక్షణ పాటించారు. వాళ్ళలో ఒకళ్ళని ఎంచుకున్నారు, సనందుడిని. సనందుడిని ఎంచుకొని సనందుడి ద్వారా ఈ చర్చ జరగాలి అని అనుకున్నారు. వినే వాళ్ళందరికీ సమాధానం తెలుసు, చెప్పి ఆయన ఏమి చెప్పబోతున్నాడో కూడా తెలుసు. అయినా సరే క్రమశిక్షణ పాటించి చెప్పి ఆయన చెప్తూ ఉంటే వినే వాళ్ళందరూ కూడా వింటూ చర్చ చేస్తూ ఉన్నారు. ఇది జనలోక వాసులు చేసినటువంటి చర్చ. అలా జరిగినటువంటి చర్చలో నువ్వు ఏదైతే ప్రశ్న నన్ను అడిగావో ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది అని చెప్పారు. ఇంతకీ వాళ్ళు చర్చించినటువంటి చర్చ ఏమిటంట? సమస్త సృష్టి ప్రళయానికి లోనైనప్పుడు వేదాలు భగవంతుణ్ణి స్తుతించాయి. ఆ వేదాలు భగవంతుణ్ణి ఏమనైతే స్తుతించాయో ఆ స్థుతిలో
మనకు అర్థమవుతుంది ఏ విధంగా భగవంతుని మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా భగవంతుడి గురించి మనం పూర్తి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని అర్థమవుతుంది. మరి స్వయంగా వేదాలే స్తుతించాయంటే, ఏదైతే ప్రశ్న అడిగారో వేదాల ద్వారా మనం భగవంతుని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్నకి వేదాలు స్తుతి చదివితే అర్థమైపోతుంది. ఇది మనకి తెలియజేశారు. ఆ జరిగినటువంటి స్థుతి ఏదైతే ఉందో ఆ స్థుతిని జనలోక వాసులు చర్చిస్తున్నారు. ఆ చర్చించినటువంటి చర్చని నారాయణ ఋషి ఇప్పుడు నారదుడికి ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారు. రిపీట్ చేసేసారనమాట. వేదాల స్థుతులని జనలోకవాసులు చర్చిస్తే, జనలోకవాసులు చర్చించినటువంటి ఆ వేదాల స్థుతులని నారాయణ ఋషి నారదుడికి చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా పరంపరానుగతంగా జ్ఞానాన్ని పొందడం అంటే ఇది. మీరేదో నన్ను ప్రశ్న అడిగారు, నా మనసుకు తోచినట్టు నేను చెప్పటం, అది కాదు జ్ఞానం అంటే. మనం ఎవరినైనా సరే ఏదైనా అడిగితే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగితే, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఇంతకుముందు ఎక్కడా వినలేదు, కానీ నాకు తెలుసు, నేను చెప్తా విను అని అనలేదు సుఖదేవ గోస్వామి. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే సుఖదేవ గోస్వామి డైరెక్ట్ గా పరీక్షణ్ మహారాజుకి చెప్పుండేవాడు. నువ్వు ఏ ప్రశ్న అయితే నువ్వు నన్ను అడిగావో ఆ ప్రశ్నకి సమాధానం నేను ఇంతకు ముందు నా గురువుల నుంచి, నా ఆచార్యుల నుంచి ఎక్కడా కూడా నేను వినలేను, కాబట్టి నేను దానికి సమాధానం చెప్పలేను అనేవాడు. ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం తెలుసు అనుకోండి, సుఖదేవ గోస్వామి నాకు దీనికి సమాధానం తెలుసు, నేను చెప్తాను విను అని అనరు. ఏమంటారు? ఇంతకు ముందు నేను విన్నది నేను నీకు చెప్తాను అని అంటారు. ఇంతకు ముందు ఎవరికో చెప్తుంటే నేను విన్నది, లేదంటే ఆ విన్నవాళ్ళు నాకు చెప్పినది నేను నీకు తెలియచేస్తాను అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి ఇప్పటి వరకు కూడా 10 స్కందాలు చదివితే ఎక్కడ సుఖదేవ గోస్వామి నేను చెప్తున్నా విను అనడానికంటే ముందు అలానే సమాధానం చెప్పారు. అంటే జ్ఞానం అనేటువంటిది పరంపరలో అలా రావాలి. ఇంతకు ముందు పూర్వ ఆచార్యులు చర్చించినటువంటి ఏ విషయమైనా సరే అది ఆధ్యాత్మికం కాదు. పూర్వ ఆచార్యులు చర్చించినటువంటి ఏ విషయాన్నైనా సరే మనం చర్చిస్తే ఆ చర్చ వల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి రాదు. కాబట్టి జ్ఞానాన్ని పరంపరలోనే తెలుసుకోవాలి. నారదుడు వెళ్ళి నారాయణ ఋషిని అడిగితే నారాయణ ఋషి కూడా నాకు తెలిసింది చెప్తా విను అని అనలేదు. ఇంతకు ముందు ఋషులు చర్చించారు, వాళ్ళు చర్చించింది నేను చెప్తా విను అని అన్నారు. అక్కడ ఋషులు చర్చించినటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా మనోకల్పనలు చేసి వాళ్ళు ఏం చర్చించట్లేదు. వాళ్ళు కూడా ఇంతకు ముందు వేదాలు స్తుతించాయి, ఆ స్థుతిని మనం ఇప్పుడు చెప్పుకుందాము అని అన్నారు. అది ప్రామాణికమైనటువంటి వ్యక్తి యొక్క మాట. ఎవరైతే ఇలా మాట్లాడతారో అలాంటి వాళ్ళ మాటలను మాత్రమే మనం వినాలి. ఎవరి మాట మనం వినొచ్చు, ఎవరి మాట మనం వినకూడదు అనేటువంటి దానికి మనం కూడా ఒక ఆ, విచక్షణని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం భాగవతం చదువుతామో గొప్ప గొప్ప ఆచార్యులు మాట్లాడినటువంటి మాటలు, వ్యాసుడు మాట్లాడినా, నారదుడు మాట్లాడినా, సుఖదేవ గోస్వామి మాట్లాడినా, చివరికి నారాయణ ఋషి మాట్లాడినా, మైత్రేయుడు మాట్లాడినా, విదురుడు మాట్లాడినా ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. గమనిస్తే మనకు అర్థమవుతుంది పూర్వ ఆచార్యుల ద్వారానే వాళ్ళకి కూడా ఆ జ్ఞానం వచ్చింది అనేటువంటి విషయం. నారదుడు కూడా నేను బ్రహ్మ ద్వారా పొందాను, లేదంటే నేను నారాయణ ఋషి ద్వారా పొందాను, లేకపోతే నేను సంకర్షణ నుంచి పొందాను, లేకపోతే నేను విష్ణు భగవాను నుంచి పొందాను అనేటువంటి విషయాన్ని చెప్పి తర్వాత సమాధానం చెప్తారు. ఓకే. ఈ విధంగా అడిగినటువంటి ప్రశ్నకి ఈ చర్చలో మనము వేదస్థుతులను మొత్తం కూడా ఇప్పటి వరకు చూసాము. మనం చాలా గొప్పగా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, చాలా డీప్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని సుమారుగా చర్చించాం. సో చాలా డీటెయిల్డ్ గా మనం చర్చించాము. మళ్ళీ ఒకసారి రివిజన్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా. ఇక వేదస్థుతులు కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే నారాయణ ఋషి ఇవ్వాల్సినటువంటి జ్ఞానాన్ని నారదుడికి ఇచ్చేశారు. మరి నారదుడి బాధ్యత ఏంటి ఇంకా తెలుసుకున్న తర్వాత? మళ్ళా ప్రచారం చేయటం ప్రభుజీ ఆ జ్ఞానాన్ని. ఆ జ్ఞానాన్ని తన శిష్యులకి అందజేయాలి. అప్పుడే కదా సుఖదేవ గోస్వామి వరకు వచ్చింది. లేకపోతే సుఖదేవ గోస్వామికి ఎలా తెలిసిండేది కదా? మన పూర్వాచార్యులు చెప్తేనే కదా. పూర్వాచార్యులు అంటే నారదుడు విని వదిలిపెట్టలేదు. మనం కూడా వినేసి అయిపోయింది నా క్లాసు అని వెళ్ళిపోవడం కాదు. మనం తెలుసుకున్నటువంటి దాన్ని, ప్రామాణికంగా విన్నటువంటి దాన్ని మళ్ళీ మన సొంత కవిత్వం యాడ్ చేయకుండా, సొంత మనోకల్పన కలపకుండా మనం దాన్ని ఉన్నది ఉన్నట్లు ఇంకొకరికి చెప్పగలగాలి. అది
నిజమైనటువంటి భక్తిలో పురోగమించడము అంటే. శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పేశారు, ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనకి భాగవతంలో కూడా వచ్చింది, వేదాలు పలికినటువంటి స్థుతుల్లో కూడా వచ్చింది, ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క పార్షదులు అని చెప్పేసి. మామూలు వాళ్ళు కాదు. భగవంతుడి గురించి ప్రచారం చేసేటువంటి వ్యక్తులు భగవంతుడి యొక్క పార్షదులు అవుతారు. కాబట్టి నారదుడు ఎంత గొప్ప భక్తుడండి. ఎవరికైనా సరే భక్తి గురించి తెలియచేయాలంటే నారదుని ఉదాహరణగా తీసుకుంటాం. అలాంటి నారదుడు మరి తెలుసుకున్న జ్ఞానాన్ని ఊరుకుంటారా? ఆయన వెళ్ళి ఆయన శిష్యులకి చెప్తారు. ఇప్పుడు మనం ఈ రోజు మిగిలినటువంటి పాట 87వ అధ్యాయంలో 42వ శ్లోకం నుంచి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనము గమనిద్దాం. అప్పుడు మనకు తెలుస్తుంది నారదుడు కూడా ఏం చేశారు అనేటువంటిది. ఓకే, 42వ శ్లోకం సునీత కంఠం నిర్మాత. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ఇత్యేతద్బ్రహ్మణః పుత్రా ఆశ్రుత్యాత్మానుశాసనం ఇత్యేతద్బ్రహ్మణః పుత్రా శ్రుత్యాత్మానుశాసనం సనంద సమధానర్చుః సిద్ధా జ్ఞాత్వాత్మనో గతిం. సనందన మథానర్చుః సిద్ధా జ్ఞాత్వాత్మనో గతిం. భావము. భగవంతుడగు శ్రీనారాయణ ఋషి పలికెను, పరబ్రహ్మమగు దేవదేవుని గురించిన ఈ ఉపదేశములను విని బ్రహ్మతనయులు అప్పుడు తమ చరమగమ్యమును ఎరిగిరి. పూర్ణ సంతుష్టులై అంతటా వారు సనందనుని అర్చించిరి. భాష్యము. ఆత్మానుశాసనం అనే పదమును జీవాత్మల లాభము కొరకు వసకబడిన ఉపదేశముగాను మరియు సకలాధారంతో జీవునికి గల సంబంధమును గురించిన ఉపదేశమునుగాను అర్థం చేసుకొనవచ్చునని శ్రీల జీవగోస్వామి వివరించిరి. అట్లే ఆత్మనో గతిమను పద సమూహమునకు జీవాత్మ యొక్క గమ్యముగను పరమాత్మని చేరుడు సాధనమునుగాను అర్థం చేసుకొనవచ్చును. వేదమూర్తుల యొక్క 28 స్థుతులను ఈ అధ్యాయం యొక్క ఆరంభంలో పలుకబడిన బ్రహ్మోపనిషద్ వివరణను కూడినవి వినినంతటా బ్రహ్మలోకంలో సమకూడిన ఋషులు విశుద్ధ భగవత్ ప్రేమ అనేది తమ గమ్యం వైపునకు చక్కని పురోగతిని సాధించింది. ఓకే, ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, శ్రీ భగవాను వాచ అన్నారు. ఎవరు ఇక్కడ భగవంతుడు? నారాయణ ఋషి. నారాయణ ఋషికి ప్లస్ నారదుడికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం ఇది. కానీ నారాయణ ఋషి ఎక్కడ జరిగిన విషయాన్ని చెప్తున్నారు? జనలోకవాసులు జనలోకంలో చర్చించినటువంటి జరిగింది. విషయాన్ని చెప్తున్నారు. ఎక్కడుంది జనలోకం? జనలోకం ఎక్కడుంది? సత్యలోకం స్వర్గలోకం దాటి పైన జనలోకం అంటే జనలోకం, తపోలోకం, ఆ తర్వాత సత్యలోకం. ఓకే, జనలోకం పైన తపోలోకం, తపోలోకం పైన సత్యలోకం. ఇక్కడ జనలోకంలో ఎవరు ఉంటారంటే సనక సనందాదులు ఉంటారు. ఓకే, జనలోకవాసులు. ఈవెన్ నారదుడు కూడా అక్కడే ఉంటారు. తపోలోకంలో మహర్షులు ఉంటారు. ఓకే, మహర్షులు ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్కడ వీళ్ళందరూ కూడా బ్రహ్మపుత్రులు కదా. మహర్షులందరూ ఎవరండి? నారదుడితో సహా బ్రహ్మ మానస పుత్రులు. ఓకే, బ్రహ్మపుత్రులు. సో ఈ బ్రహ్మపుత్రులు అందరూ కూడా ఎప్పుడైతే సనందనుడు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నారో, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, వీళ్ళందరూ కూడా అనంతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే సనందనుడు చెప్పినటువంటి విషయాన్ని చక్కగా ఆలకించి విన్నారు. అది వినయం అంటే. నాకు తెలుసు, నేను చెప్తాను, నువ్వు విను అని గర్వంగా చెప్పుకోవడం కాదు వినయం అంటే. లేదు అంటే నీకంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పడం కాదు వినయం అంటే. మనకి ఎంత తెలిసినా భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే వినయంగా వినాలి. జనలోకవాసులు అందరూ కూడా అదే చేశారు. అంతేకాదు విన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి సనందనుడికి నమస్కారాలు కూడా తెలియచేశారు. యాక్చువల్గా అయితే సనందనుడు వయసు చాలా తక్కువ మిగిలినటువంటి ఋషులందరితో కంపేర్ చేస్తే. సనక సనందాదులు ఎంత ఉంటారండి వయసు? చిన్న పిల్లలు, చిన్న బాలుల్లా ఉంటారు. 5 సంవత్సరాల బాలుల్లాగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు గడ్డాలు మీసాలు నరిసినటువంటి ఋషులకి తెలియజేస్తే ఋషులందరూ కూడా ఆయన్ని ప్రశంసించి ఆయనకి నమస్కారాలు తెలియజేశారు. ఓకే, అది
ఆ బ్రహ్మతనయులు చేసినటువంటి పని. అంతేకాదు చెప్పినటువంటి వాళ్ళని ఇంకా నువ్వు ఇది కవర్ చేయలేదు, నువ్వు ఇది చెప్పలేదు, నువ్వు అది చెప్పలేదు అని విమర్శించాల. చెప్పిన దానితో వాళ్ళు సంతృష్టి చెందారు. ఓకే, చెప్పిన దానితో వాళ్ళు సంతృష్టి చెందారు. అంటే మనకి ఎంత తెలిసినా సరే శ్రవణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. శ్రవణం అనేటువంటిది భక్తిలో ప్రధానమైనటువంటి అంగం. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తామో అంత ఎక్కువగా మనం భక్తిలో పురోగమిస్తాం. అందుకని వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా శ్రవణం చేశారు. శ్రవణం చేసినటువంటి వ్యక్తుల యొక్క గమ్యం ఏటై ఉంటుంది? భాగవతాన్ని విన్నటువంటి మనము మన నెక్స్ట్ గోల్ ఏమై ఉంటుంది? ఉం? భాగవతాన్ని భగవంతుని విన్న తర్వాత చేరుకోవటం. మన లక్ష్యం ఏమై ఉంటుంది? మన లక్ష్యాలు మారిపోతాయి. భగవద్ధామం ప్రభుజీ, భగవద్ధామం. భగవంతుని చేరుకోవటం అవుతుంది. భగవంతుడి ప్రేమ, భగవంతుడి పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ భక్తి పెంపొందింపబడతాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? మన కర్మలన్నీ కూడా మారిపోతాయి, మన ప్రవర్తనలన్నీ కూడా మారిపోతాయి, మన ఆలోచన విధానాలన్నీ కూడా మారిపోతాయి. మన భక్తి గమ్యమే ఎప్పుడు వస్తుంది? మారిపోతుంది. మన గమ్యమే మారిపోతుంది. మనం చేయబోయేటువంటి ప్రతి పని కూడా భక్తిలో పురోగమించటానికి అవసరమైన విధంగా ఉంటాయి. మన పనులన్నీ కూడా శ్రవణం యొక్క ఫలితమే అది. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా భక్తిలో పురోగమించడం. అంటే ఇలా విని ఇలా వదిలేస్తే సరిపోదు. వినినటువంటి జ్ఞానాన్ని మనము ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణలోకి తెచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు భగవంతుడి వైపుకు ప్రయాణం చేస్తున్నట్లు భగవద్భక్తి పెరుగుతుంది, భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. అందుకనే సనందుడి దగ్గర వినినటువంటి ఋషులందరి యొక్క గమ్యం కూడా మారిపోయి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఎటు వెళ్తున్నారు? చరమ గమ్యమును ఎరిగి ఉన్నారు. చరమ గమ్యం వైపుకు వాళ్ళ ప్రయాణం అంతా కూడా సాగింది. ఓకే, పరమాత్మను చేరేటువంటి సాధనములను అర్థం చేసుకొని వేదమూర్తుల యొక్క 28 స్తుతులను విన్నారు కదా వాళ్ళు. అందుకని వాళ్ళు వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ యొక్క గమ్యం కూడా భగవంతుడి వైపుకి మార్చుకున్నారు. అంటే ఇది విని మనం కేవలం భౌతికంగా ఉండిపోతే ఈ వినినటువంటి వేదమూర్తుల యొక్క స్థుతులు మన జీవితంలో ప్రభావాన్ని చూపించలేదు అని అర్థం. ఇది వినినటువంటి మనం భక్తిలో పురోగమించాలి అనేటువంటి సంకల్పాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే నిజంగా ఈ వేదమూర్తులు చేసినటువంటి స్థుతులు విన్నందుకు మనకి సరైనటువంటి లాభం కలిగినట్లు. ఓకే, నెక్స్ట్ 43వ శ్లోకం. అమృతమద ఇత్యశేష సమామ్నాయ పురాణోపనిషద్రసః ఇత్యశేషా ఇత్యశేషా మమ మమ మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. ఇత్యశేష సమామ్నాయ పురాణోపనిషద్రసః ఇత్యశేష సమాన్నాయ పురాణో పని చంద్రశ సముద్రుతః వ్యోమయానైర్మహాత్మభిః సముద్రత పూర్వజాతైర్మయానైర్మ ఆత్మభి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధముగా ఉన్నత లోకాలపై సంచారులకు పూర్వ మహాత్ములు సమస్త వేద పురాణముల ఈ అమృతమయ రహస్య సారమును గ్రహించి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఉన్నతలోక సంచారులైనటువంటి పూర్వ మహాత్ములు సమస్త వేద పురాణములు ఈ అమృతమయ రహస్య సారమును గ్రహించి ఉండిరి. సో మనం ఏది చదివినా దాని యొక్క సారాన్ని గ్రహించాలి మనం. అంతేకాని వేదాలు చదివి కర్మకాండీలం అవ్వకూడదు, లేదంటే పురాణాలు చదివి కర్మకాండీలం అయిపోకూడదు. ఏ పురాణమైనా ఏ వేదం చదివినా కానీ ఏ శాస్త్రం చదివినా కానీ దాని యొక్క సారం ఏమిటి? దాని యొక్క సారము భగవంతుడికి మనం శరణాగతులం అవ్వాలి. భగవంతుడికి శరణాగతులం ఎలా అవుతాము? మనంతటికి మనం అవ్వలేము. మనం భక్తుల యొక్క సహాయంతో వెళ్ళాలి. లేదంటే ఆ భక్తుల సహాయంతో మనము భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురువును పొందాలి. అప్పుడు మనము గురువును పొందడం అనేటువంటిది శరణాగతిలో మొట్టమొదటి మెట్టు. మనం అందరం అనుకోవచ్చు, నేను భక్తిలో భగవంతుడికి శరణాగతుని అయ్యాను, నేను భక్తిని చాలా బాగా చేస్తున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ
శరణాగతిలో మొట్టమొదటి మెట్టు ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడు ఎక్కినట్లు అని అంటే మనం గురువుని పొందినప్పుడు ఇట్లా ఎక్కినట్లు. అంటే గురువుని పొందితే మనం ఆధ్యాత్మికంగా సాధించేసినట్లు కాదు, ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనట్లు. గురువుని పొందడం అంటే ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎక్కినట్టు. గురువులు అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వినేవాళ్ళం మేము వింటున్నామండి, చెప్పే వాళ్ళందరూ మాకు గురువులే, వినేవాళ్ళం మేము శిష్యులము, మాకు గురువుని పొందేశాము అని కాదు. వ్యక్తిగతంగా మీరు గురువుతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి, గురు శిష్యుల సంబంధం. గురువు మిమ్మల్ని అంగీకరించాలి, మీరు నా శిష్యులు అని. అలానే మీరు గురువుని అంగీకరించాలి, మీరు నాకు గురువులు అని. అందుకని గురువు కూడా ఎప్పుడైతే మనం అంగీకారం తెలుపుతామో, మిమ్మల్నే నేను గురువుగా పొందాలి అని అనుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం అంగీకారం తెలుపుతామో, అప్పుడు గురువు మనకు ఆశ్రయాన్ని ఇస్తారు. గురువు ఆశ్రయంలో ఉన్నటువంటి మనం కొంతకాలం తర్వాత గురు దీక్ష తీసుకోవడానికి అర్హులమవుతాం. అప్పుడు గురువు మనకి దీక్ష ఇస్తారు. ఎప్పుడైతే మనం గురువు దీక్ష తీసుకుంటామో, అప్పుడు మనం ఈ చదువుకున్నటువంటి ఇప్పటి వరకు భాగవతము, భగవద్గీత, ఏ ప్రవచనాలు చెప్పుకున్నా, ఏ ప్రవచనాలు విన్నా, వాటి యొక్క సారం అనేటువంటిది అప్పుడు మనం గ్రహించినట్లు. ఆ స్థాయి వరకు వెళ్తేనే మనం గ్రహించినట్టు. లేదంటే నేను వింటానంటే నేను ఏది పాటించనండి, నేను వింటానంటే మీరు చెప్పుకుంటూ పోండి, మేము మాది వినుకుంటూ పోతాము, కానీ మా మార్గంలో మేము ఉంటాం. ఓకే, మీ మార్గంలో మీరు ఉండండి. ఏదో మాకు ఈ టైంలో ఖాళీ ఉంది కాబట్టి మేము వింటాము, లేదంటే మాకు వినటం ఇష్టం కాబట్టి వింటాము అని అంటే, వినడం అనేది ఇష్టం, మన ఇష్టం సంతృప్తి పరుచుకోవడం కోసం కాదు. ఇలా వినడం నాకు ఇష్టము అని అంటే అది భౌతికం. ఓకే, వినడం ఇష్టం అంటే ఏంటి? మన ఇంద్రియ తృప్తి జరుగుతుంది అక్కడ. చెవులకి ఆనందం కలుగుతుంది, మనసుకి ఆనందం కలుగుతుంది. చెవులకి మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటివన్నీ కూడా భౌతికమే. విన్నటువంటి మనము ఆధ్యాత్మికంగా పురోగమించామనుకోండి, భగవంతుడికి శరణాగతులం అయ్యామనుకోండి, గురువుని పొందామనుకోండి, నిజంగా విన్నదాని యొక్క సారాన్ని పొందినట్టు. ఇక్కడ ఋషులు కూడా విని దాని యొక్క సారాన్ని గ్రహించారు. అంటే భక్తిలో పురోగమించడానికి అవసరమైనటువంటి విషయాలన్నింటినీ గ్రహించారు. శుద్ధ భక్తులు అవడానికి అవసరమైనటువంటివి అన్ని కూడా గ్రహించారు. అది చాలా చాలా ఇంపార్టెంట్, సారాన్ని గ్రహించడం అంటే. వేదాల యొక్క సారం ఏంటండి? శ్రీకృష్ణ భగవాన్, మనం తెలుసుకోవడం. భగవంతుడిని మనం తెలుసుకోవడం, భగవంతుడికి శరణాగతులం అవడం. ఇది వేదాల యొక్క సారం. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యం అన్నాడు శ్రీకృష్ణుడు. వేదాలన్నింటినీ నేనే ఇచ్చాను, నేను ఇవ్వబడినటువంటి వేదాల ద్వారా తెలుసుకోబడినటువంటి వాడిని కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనం వేదాలన్నీ చదివి కృష్ణుడికి శరణాగతులం అవ్వలేదనుకోండి, దాని అర్థం వృధా. వేదాలు చదివి మనం ఏ సారాన్ని గ్రహించలేదు అని అర్థం. లేదు, వేదాలలో నాకు ఈ వ్రతం చెప్పబడింది, ఈ నోము చెప్పబడి ఉంది, ఈ యజ్ఞం చెప్పబడి ఉంది, ఈ కర్మకాండ యజ్ఞం చెప్పబడి ఉంది, ఇవన్నీ నేను గ్రహించానండి, ఇదంతా సారం కాదా అని అంటే, వీటి వల్ల మనకి వీటిని మాత్రమే తెలుసుకుంటే నిజమైన సారాన్ని మనం తెలుసుకున్నట్లు కాదు. కానీ ఋషులు అలా తెలుసుకోలేదు. ఓకే, ఋషులు అందరూ కూడా వేదాలు చేసినటువంటి స్తుతుల ద్వారా వాళ్ళ సారాన్నే తెలుసుకోగలిగారు. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడున్నారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. త్వం చైతద్బ్రహ్మదాయాధా శ్రద్ధయాత్మానుశాసనం త్వం చైతద్బ్రహ్మదాయాదా శ్రద్ధయాత్మానుశాసనం ధారయం శరగాం కామం కామానాం వర్జనం నృణాం. ధారయచ్చర్గం కామం కామానాం భర్జనం శృణాం. భావము: ఓ బ్రహ్మతనయుడా, నీవు పొడమి యందు స్వేచ్ఛగా సంచరించినప్పుడు సకల మానవులు భౌతిక వాంఛలను దగ్ధమనర్చడి పరబ్రహ్మమునకు సంబంధించిన ఉపదేశమును శ్రద్ధగా ధ్యానింపుము. జై శీల ప్రభుపాదుల వారి భాష్యము. బ్రహ్మతనయుడకు నారదుడు ఈ వృత్తాంతమును శ్రీ నారాయణ ఋషి నుండి విని ఉండెను. బ్రహ్మ దాయాద అను గుణవాచకమునకు వేరొక అర్థమేమనగా, నారదుడు బ్రహ్మమును తన వారసత్వ జన్మ హక్కైన చందమున ప్రయాస లేకుండా పొంది ఉన్నాడు. హరే కృష్ణ. ఓకే, మామూలుగా ఇలాంటి ఒక సత్సంగంలో కూర్చోవడము,
అలాంటి సత్సంగంలో ఇలాంటి ప్రవచనాలను వినడము సామాన్యమైనటువంటి విషయం కాదు. అందరికీ అదృష్టం రాదండి. ఇలాంటి ఒక ఆ వేదాల యొక్క స్థుతులు వినేటువంటి అదృష్టం అనేటువంటిది అందరికీ ఉండదు. కానీ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనో, ఎన్నో జన్మలు మనం ఎంతో శుద్ధ భక్తిని చేస్తేనో మనకి ఈ జన్మలో ఇలాంటి అవకాశం వచ్చింది. మరి నారదుడు కూడా ఇలాంటి ఒక ప్రవచనంలో, అది కూడా నారాయణ ఋషి చెప్తున్నటువంటి ఒక ప్రవచనంలో కూర్చొని ఆయన ద్వారా ఈ జ్ఞానాన్ని పొందడము అనేటువంటిది చిన్న విషయం ఏం కాదు కదండి. నారదుడు లాంటి వాళ్ళకే అదృష్టం అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే ఇక్కడ నారాయణ ఋషి ఏం చెప్తున్నారు అనంటే, నువ్వు ఏదైతే విన్నావో ఇక్కడ వినేసి ఇక్కడ వదిలేయటం కాదు. ఓకే, ఇక్కడ వినేసి ఇక్కడ వదిలేయటం కాదు. నువ్వు విన్నటువంటిది, మామూలుగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, మనం వింటాము, మళ్ళీ మన పనుల్లో మనం పడిపోయాం అనుకోండి, ఏం చేస్తాం? మనం మర్చిపోతాం కదా. వేదస్థుతుల్లో మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ శ్లోకం ఏంటి అంటే ఇప్పుడు గుర్తుంటుందా మనకి? ఏం గుర్తుండదు. లేదు ప్రభుజీ. ఏం గుర్తుండదు. అది మన ప్రాబ్లం. అది మన ప్రాబ్లం. అందుకనే మనం ఎప్పుడైతే మన భౌతికమైనటువంటి కర్మల్లో పడిపోతామో, మనం వినినటువంటి ఆధ్యాత్మిక ప్రసంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం జపం చేసినా కానీ తిరుక్కుంటూ చేయొద్దంటాం, పనులు చేసుకుంటూ చేయొద్దంటాం. ఎందుకు? ఏకాగ్రత ఆధ్యాత్మిక ఉండదు కర్మ ప్రభుజీ. ఏదైనా సరే శ్రద్ధగా కూర్చొని చేయాలి. ఓకే, శ్రద్ధగా కూర్చొని చేయాలి. ఎప్పుడైతే మనం జపం చేసుకునేటప్పుడు కారు డ్రైవింగ్ చేసుకుంటున్నాం, లేకపోతే బైక్ డ్రైవింగ్ చేసుకుంటున్నాం, ఆ, లేకపోతే వాకింగ్ చేసుకుంటున్నాం, జపం చేసామనుకోండి, మన ధ్యాస జపం మీద ఉండదు. మనం ఇప్పుడు రోడ్డు మీద నడుస్తూ జపం చేస్తున్నాం అనుకోండి, రోడ్డు మీద 100 విషయాలు కనిపిస్తాయి మనకి. చూసిన ప్రతిదీ మనం బ్రెయిన్ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. మంత్రం ఎప్పుడు వినిపిస్తుంది మనకి? మంత్రం మీద ధ్యాస ఎప్పుడు పోతుంది మనకి? ఉం? మనకు ఆ ధ్యాస ఉండదు. మెయిన్ అందుకనే ఎప్పుడైతే మన దైనందిన కార్యక్రమాల్లో పడిపోతామో మనం భగవంతుడిని మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే నారాయణ ఋషి కూడా నారదుడిని ఉద్దేశించి చెప్తున్నారు, నువ్వు అసలే ముల్లోకాలు తిరిగేవాడివి కదా. నారదుడు ఎక్కడైనా ఒక చోట కూర్చుంటాడండి ఎప్పుడైనా? ఆ? లోక సంచారం. ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. మనుషుల లోకం, మత్స్యలోకం కూడా వస్తారు, తిరుగుతూ ఉంటారు. ఇన్ని లోకాలు తిరుగుతూ ఉన్నప్పుడు నేను చెప్పింది మర్చిపోతావేమో. నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎలా తిరిగినా సరే తిరుగు, కానీ నేను చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు ధ్యానించు అని చెప్పారు. ఓకే, సో కాబట్టి నారదుడు లాంటి వాళ్ళే మర్చిపోతారేమో అని చెప్పేసి, నారదుడు లాంటి వాళ్ళకే ధ్యానం చేస్తూ ఉండు నేను చెప్పినటువంటి విషయం అంటే సారాన్ని గుర్తుపెట్టుకో, అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండు, ధ్యానిస్తూ ఉండు అని చెప్పారు. ఎప్పుడైతే మనం దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుందండి, దానికి బ్రెయిన్ లో సంబంధించినటువంటి ముద్ర విషయాలు పడుతుంది. మనల్ని తప్పుదో పట్టకుండా చేస్తాయి. ఇప్పుడు మనం విన్నటువంటి వాటిలో మంచి విషయాలు, మనం విన్నటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనకు గుర్తున్నప్పుడు మనం చేసే పనిలో తప్పు చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే అక్కడ కృష్ణుడు ఇలా చెప్పాడు, అరే కృష్ణుడు ఇక్కడ ఇలా చెప్పాడు. ఇది గుర్తుంచుకున్నప్పుడు ఏమవుతుంది మనకి, మనం సాధ్యమైనంత వరకు తప్పు కర్మలు చేయకుండా ఉంటాం మనం. అలానే భగవంతుడి స్మరణలో మన కర్మలన్నీ జరిగిపోతాయి. అప్పుడు కృష్ణ చైతన్యంలో కర్మ చేసినట్లు అవుతుంది. భగవంతుడి యొక్క చైతన్యంలో కర్మలు చేయడం వల్ల ఏమవుతుందండి, మన కర్మ భౌతిక కర్మ అవదు, మన కర్మ ఆధ్యాత్మిక కర్మగా మారిపోతుంది. ఆధ్యాత్మిక కర్మగా మారిపోతే లాభం ఏంటి? పుణ్యము పాపము పాపం అనేటువంటివి మన ఉండదు. ఖాతాలోకి రావు. పుణ్య పాపాలు మన ఖాతాలోకి రాకపోతే ఏమవుతుంది? ముక్తికి భగవంతుని అర్హులమవుతాం. పొందగలుగుతాం. ముక్తికి అర్హులమవుతాం, భగవంతుడిని పొందగలుగుతాం, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. పుణ్య పాపాల బ్యాలెన్స్ ఉన్నంత కాలం మనం భగవంతుడి ధామానికి వెళ్ళలేము. పుణ్య పాపాల బ్యాలెన్స్ ఉండకూడదు అంటే భగవంతుడి యొక్క స్మరణలో మన కర్మలు ఉండాలి. భగవంతుడి యొక్క స్మరణలో మన కర్మలు ఉండడం వల్ల మన కర్మలన్నీ కూడా కృష్ణ చైతన్యంలో కర్మలుగా మారిపోతాయి. కృష్ణ చైతన్యంలో చేసినటువంటి ఏ కర్మ మనల్ని ఈ భౌతిక విశ్వంలో బంధించదు. అందుకని నారాయణ ఋషి నారదుడికి చెప్తున్నారు, నువ్వు మర్చిపోతావేమో, అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండు అనేటువంటి విషయాల్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 45వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూర్మాత శ్రీ సుఖ ఉవాచ శ్రీశుక ఉవాచ
ఏవం సరుషినాదిష్టం గృహీత్వా శ్రద్ధయాత్మవాన్ ఏవం సా ఋషినాదీష్టం గృహీత్వా శ్రద్ధయాత్మవాన్ పూర్ణశ్రుతధరో రాజన్ నాహ వీరవ్రతో మునిః. పూర్ణసుతధరో రాజన్ నాహ వీరవ్రతో మునిః. సుఖదేవ గోస్వామి పలికను. శ్రీనారాయణ ఋషి ఈ రీతిగా ఉపదేశించినంతటా ఆత్మవంతుడు వీరవంతుడు నగు నారదుడు అట్టి ఆదేశములను శ్రద్ధతో స్వీకరించెను. రాజా, తన సకల ప్రయోజనములు నెరవేరినట్టి అతడు తను వినిన దానిని ధారణ చేసిన వాడై భగవంతునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎప్పుడైతే నారాయణుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా నారదుడు విన్నాడో, వీరవ్రతుడు ఆత్మవంతుడు అయినటువంటి నారదుడు మళ్ళా భౌతికమైనటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి శుద్ధ భక్తుడిగా మారిపోతారో ఆ వ్యక్తి శరీరం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. ఆ వ్యక్తి శరీరంలో భౌతికత్వం అనేటువంటిది ఉండదు. అందుకనే శుద్ధ భక్తులని తాకిన, శుద్ధ భక్తులతో మాట్లాడినా మనలో భక్తి పెరుగుతుంది, భక్తి భావం పెరుగుతుంది. అందుకని మీరు చూడండి, నారదుడు ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడినా వాళ్ళు భక్తులైపోతారు. ఆయన సాంగత్యం లవమాత్రం చాలు. నారదుడి యొక్క సాంగత్యం ఎంత చాలండి? నారదుడి యొక్క సాంగత్యం ధ్రువుడికి ఎంతసేపు ఉంది? కాసేపు ఇప్పుడు కాసేపు, క్షణకాలం క్షణకాలం పాటు ఉంది సాంగత్యం. గొప్ప భక్తుడైపోయాడు, ధ్రువలోకాన్నే పొందగలిగారు. నారదుడి యొక్క సాంగత్యం ఆ ఆ వేటాడే ఆయన పేరేంటండి, మన మృగారి. గురుగారి ఎంతసేపు ఉందండి నారదుడి యొక్క సాంగత్యం? మృగారికి ఎంతసేపు ఉంది చెప్పండి? అంతే, క్షణమాత్రం. క్షణమాత్రం. మృగారు ఎంత గొప్ప భక్తుడైపోయాడు. వాల్మీకి, నారదుడి యొక్క సాంగత్యం వాల్మీకి ఎంతసేపు ఉంది? క్షణమాత్రం. అందుకనే సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ అంటే క్షణకాలం కంటే తక్కువ సమయం అయినా సరే ఒక శుద్ధ భక్తుడితో కనుక మనం సాంగత్యంలోకి వచ్చేసాము అని అంటే, అలాంటి భక్తుడు మన జీవితాన్నే మార్చేస్తారు. మన లైఫ్ మొత్తం మారిపోతుంది. శుద్ధ భక్తుడి సాంగత్యానికి రాకముందు, శుద్ధ భక్తుడి సాంగత్యంలోకి వచ్చిన తర్వాత మన జీవితాన్ని కనుక మనం ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే పూర్తిగా మారిపోతుంది. మన ఆచార వ్యవహారాలు మారిపోతాయి, మన లైఫ్ మారిపోతుంది, మన లక్ష్యం మారిపోతుంది, మన గమ్యం మారిపోతుంది. అలా మారిపోతుంది. అలాంటి వాడు నారదుడు. సో భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ భక్తులకు వస్తాయి అని అంటే, భగవంతుడు ఏ విధంగా ఆధ్యాత్మికమో భక్తుడు కూడా ఆధ్యాత్మికం అయిపోతారు. అందుకనే మనం గురువులని భౌతికం అని అనుకోకూడదు. మన గురువులు భౌతికం కాదు, వాళ్ళ శరీరం కూడా భౌతికం కాదు. గురువులు ఆధ్యాత్మికము, వాళ్ళ శరీరం కూడా ఆధ్యాత్మికం. అందుకనే గురువుకు సేవ చేయడము అనేటువంటిది మనకి అత్యుత్తమమైనటువంటి సేవ ఈ భౌతిక విషయంలో. గురువు మాట వినడం కూడా గురువుకి సేవే. అందరికీ గురువుకి శారీరకంగా సేవ చేసేటువంటి అవకాశం రాదు, కానీ గురువు యొక్క ఆజ్ఞాపాలన చేయడం కూడా గురువుకి సేవే. అలాంటి గురువుకి సేవ చేయడం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి సేవ ఈ భౌతిక విషయంలో. ప్రత్యక్షంగా మనం కృష్ణుని దర్శనం చేసుకోవాలి అని అంటే మనం గురువునే దర్శనం చేసుకోవాలి, గురువు మాధ్యమం ద్వారానే కృష్ణుని దర్శనం చేసుకోవాలి. అలాంటి గురువుల్ని కలిగి ఉండడం కూడా ఈ భౌతిక లోకంలో మనందరికీ కూడా ఒక వరం లాంటిది. ఓకే, అలాంటి నారదుడు విన్న తరువాత శ్రద్ధతో విన్న తర్వాత సకల ప్రయోజనాలు నెరవేరినటువంటి అతడు తాను విన్న దానిని ధారణ చేసినాడు. అంటే ఏం చేయాలి? వినినటువంటి విషయాలని విని వదిలేయడం కాదు, దాన్ని ధారణ చెయ్యాలి. అంటే ఏం చేయడం? ధారణ చేయడం అంటే ఏంటి? మన రోజువారీ కార్యక్రమాల్లో ఆ విన్నటువంటికి సంబంధించినటువంటి జ్ఞానము కనిపించాలి. జ్ఞానము విజ్ఞానంగా మారినట్లు కదా. జ్ఞానంలా ఉండిపోకూడదు, జ్ఞానం విజ్ఞానంగా మారాలి. విజ్ఞానం అంటే ఆచరణాత్మక జ్ఞానం. ఓకే, విజ్ఞానం అంటే ఆచరణాత్మక జ్ఞానం. అంటే ఈ రోజు మీరు జపం చేయాలండి అని చెప్పారు అనుకోండి, మీరు విన్నారు, వెళ్ళిపోయారు, మీరు జపం చేయలేదు, అది మీకు జ్ఞానంలానే మిగిలిపోయింది, విజ్ఞానంలా మారనట్టు. ఎప్పుడైతే ఓకే ప్రభుజీ ఈ రోజు జపం చేయమన్నారు, ఒక మాల జపం చేయమన్నారు, కాబట్టి ఈ రోజు నేను కూర్చొని ఒక మాల జపం చేస్తాను అని అంటే, అప్పుడు అది విజ్ఞానంగా మారినట్టు.
అంటే దాన్ని మీరు వినినటువంటి దాన్ని మీరు ధారణ చేసినట్లు. ఓకే. సో నారదుడు కూడా సంతుష్టుడయ్యాడు విన్నటువంటి దాంట్లో. ఇక ఇది విన్న తర్వాత ఇంకా ఏమీ వినాల్సినటువంటి అవసరం లేదు అన్నంతగా ఆనందం కలిగింది నారదుడికి. ఏ భౌతిక విషయమైనా అలా ఉంటుందండి? మీరు ఒక సినిమా చూశారు. ఆ సినిమా చూసినప్పుడు మీకు కలిగినటువంటి ఆనందం ఇంకొక సినిమా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందం కలగదు అని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేం ప్రభుజీ. లేదు ఇంకొక లేదు సినిమా ప్రభుజీ. నేను జీవితంలో చూడాల్సిన అవసరం లేదు అని అంటారా? అనలేం. ఈ రోజు ఒక సినిమా చూసి ఇంక మళ్ళీ నా జీవితంలో ఇంకో సినిమా చూడవసరం లేదు, అంత గొప్పగా ఉంది ఈ సినిమా, అంత గొప్పగా నాకు అర్థమైపోయింది, అంత గొప్పగా నేను ఆనందించాను అని చెప్పగలము? ఇంకింతకు మించిన ఆనందం ఉండదు లేదు అని ప్రభుజీ. చెప్పగలరు? లేదు. చెప్పలేదు. కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎలా ఉంటాయి అంటే అది కూడా ప్రామాణికమైనటువంటి గురువు నుంచి పొందినటువంటివి జ్ఞానము ఎలా ఉంటుందంటే అల్టిమేట్ గా ఉంటుంది అనమాట. అంతకు మించినటువంటి ఆనందం ఇంకోటి ఉండదు. అంత ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆ ఆనందాన్ని పొందినటువంటి నారదుడు నారాయణ ఋషితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 46వ శ్లోకం, ప్రమీల మాతాజీ. శ్రీ నారద ఉవాచ శ్రీనారద ఉవాచ నమస్తస్మై భగవతే కృష్ణాయ మలకీర్తయే నమస్తస్మై భగవతే కృష్ణాయ మలకీర్తయే యోధత్తే సర్వభూతానాం అభవాయోషతి కలాం. యో దత్తే సర్వభూతానాం భవయోసతి కలః. శ్రీ నారదుడు పలికెను, విమలకీర్తియుతుడు సకల జీవులు మోక్షమును బడియునట్లుగా సర్వాకర్షకమగు స్వీయ రూపములను ప్రకటించువాడు దేవదేవుడునగు శ్రీకృష్ణునకు నా వందనములు. భాషము నారదముని శ్రీ నారాయణ ఋషిని శ్రీకృష్ణ అవతారముగా సంబోధించుట శ్రీమద్ భాగవతము 1.3.28 యొక్క శ్లోకమును అనుసరించి సముచితముగానున్నదని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. పైన పేర్కొనబడిన అవతారములనియు నారాయణ ఋషితో పాటు భగవంతుని ప్రధానాంశలు లేదా అంశాంశలు అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు స్వయముగా భగవానుడు. ఈ శ్లోక వ్యాఖ్యానములో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు నారాయణ ఋషి అడిగిన ప్రశ్నలు ఇట్లు తెలిపిరి. ఇచట నీ ఎదుటనే నిలిచి ఉన్నట్టు నీ గురువైన నాకు బదులుగా శ్రీకృష్ణునకు ఎందులకు నమస్కరించుచున్నావు? బద్ధజీవుల భౌతిక జీవమును పరిసమాప్తి చేయుటకై నారాయణ ఋషి వంటి పరమాకర్షణీయమైన అవతారములను శ్రీకృష్ణుడు ధరించునని పలుకుచూ నారదుడు తన కార్యమును వివరించినాడు. కనుక శ్రీకృష్ణ భగవానుడికి వందనము చేయటం ద్వారా నారదుడు నారాయణ ఋషిని ఇతర భగవదవతారములనన్నింటినీ ఆదరించిన వాడైనాడు. నారదుడు చేసిన ఈ స్తుతి అతడు వేదమూర్తులు చేసిన స్తుతుల నుండి గ్రహించినట్టి అమృత సారము. ఇక వేద పురాణముల యొక్క రహస్యముల మధుర సాగరమును మదించగా బయల్వెడలినవే వేద స్థుతులు. గోపాలతాపనిషత్తు పూర్వ 50 ఇట్లు ఉపదేశించుచున్నది. తస్మాత్ కృష్ణ ఏవ పరో దేవస్థం ధ్యాయేత్తం రసయేత్తం భజేత్తం యజేదితి ఓం తత్సత్. కనుక శ్రీకృష్ణుడే దేవదేవుడు. మనుజుడు అతనినే ధ్యానించవలెను, అతనితో ప్రేమ వినిమయము పొందవలెను, అతనినే అర్చించవలెను, అతని కొరకే యజ్ఞమును ఆచరించవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం. హరే కృష్ణ. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఓకే, దీని గురించి మనం ఒక 5 నిమిషాలు చర్చిద్దాం. అయితే నారదుడు ఈ మాట మాట్లాడడం కంటే ముందు నారదుడి యొక్క స్థితి ఏంటి? పూర్తి జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి స్థితి, అప్పుడే విన్నటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి స్థితి. రెండవది, విన్నటువంటి జ్ఞానం కూడా నారాయణ ఋషి నుంచి విన్నారు, అంటే భగవంతుడి యొక్క అవతారం. మూడవది, ఆ జ్ఞానాన్ని ధారణ చేసి ఉన్నారు. ఆ జ్ఞానాన్ని ధారణ చేసి ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాట పరమసత్యమై ఉంటుంది. ఎస్పెషల్లీ ఏ జ్ఞానం అయితే విన్నాడో ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి మాటనే ఒకవేళ తిరిగి మాట్లాడుతున్నారు అని అంటే పూర్తి సత్యమై ఉంటుంది, పరమసత్యమై ఉంటుంది. ఓకే, ఇలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి నారదుడు ఏమంటున్నాడు? నారాయణ ఋషిని చూసి నమస్తస్మై భగవతే కృష్ణాయామల కీర్తయే. ఎవరిని అంటున్నారు? కృష్ణుడికి ప్రార్థన చేస్తున్నాడు.
గురువు స్థానంలో ఉన్నటువంటి నారాయణ ఋషిని కీర్తిస్తూ నారాయణ ఋషిని ఉద్దేశించి కృష్ణుడు అని అంటున్నారు. ఎందుకంటున్నారు అట్లా? నారాయణ ఋషికే డౌట్ రావచ్చు. అదేంటయ్యా, నేను కదా నీకు జ్ఞానం ఇచ్చాను, నేను నారాయణ ఋషిని కదా, కృష్ణుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అనొచ్చు. గురువు చాలా గొప్పవాడు, నారాయణ ఋషి కూడా చాలా గొప్పవాడు. నారాయణ ఋషి భగవంతుడి యొక్క అవతారమా కాదా అనేటువంటి విషయం జ్ఞానం లేకపోయినా మనకి నారాయణ ఋషి ప్రస్తుతం నారదుడికి ఒక గురువు స్థానంలో ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. వేదమూర్తులు చేసినటువంటి స్థుతుల యొక్క సారాన్నే తెలియచేశారు. అంటే నారాయణ ఋషికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నారాయణ ఋషిలో ఉన్నటువంటి ఈ అద్భుతాన్ని చూస్తే నారదుడికి ఎవరు గుర్తొచ్చారు? కృష్ణ భగవానుడు గుర్తొచ్చారు. కృష్ణ భగవానుడు గుర్తొచ్చారు. అంటే మనం అందుకే భౌతిక విషయంలో ఏ అద్భుతాన్ని చూసినా కృష్ణుడు గుర్తు రావాలి మనకి. ఏ అద్భుతాన్ని చూసినా, మనం ఒక సినిమా హీరోని చూసినా కృష్ణుడు గుర్తు రావాలి. ఆహా, ఈ హీరోకి ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి నుంచి వచ్చింది. కాబట్టి కృష్ణుడు గుర్తు రావాలి. అలాంటి కృష్ణుడిని మనం ప్రార్థించాలి. కానీ మనం ఏం చేస్తాం? భౌతికంగా ఒక దేవీ దేవత ఒక కోరిక తీర్చేస్తే దేవీ దేవతను పూజించేస్తాం, దేవీ దేవతని కీర్తించేస్తాం. లేదు అంటే ఒక ఆ, దాన దాన దానం చేసినటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ దానం చేసినటువంటి వ్యక్తిని చూస్తే ఆ దానం చేసినటువంటి వ్యక్తిని కీర్తించేస్తాం. ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తి మనకి ఏదైనా పని చేసి పెట్టాడు అనుకోండి, ఆయన్ని కీర్తించేస్తాం. లేదు అంటే మన మనోవికాసానికి కారణమైనటువంటి ఎవరైనా సినీ నటులు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా గొప్పగా యాక్షన్ చేసేసి మనం మనసుని సంతృప్తి పరిచేసారు అనుకోండి, ఆనందాన్ని పొందేసామనుకోండి, వాళ్ళని కీర్తిస్తాం. ఆరా, ఎంత బాగా యాక్ట్ చేశాడు చిరంజీవి, ఎంత బాగా యాక్ట్ చేశాడు బాలకృష్ణ అని మనం వాళ్ళని కీర్తిస్తాం. ఉం? కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరిలో వాళ్ళలో ఏ భగవంతుడు గొప్పతనాన్ని చూసినా, నైపుణ్యాన్ని భగవంతుడు కృష్ణుడి యొక్క గుర్తురా. నైపుణ్యం ఎవరిలో ఏ నైపుణ్యం చూసినా మనకి కృష్ణుడు గుర్తు రావాలి. చివరికి భగవంతుడి యొక్క అవతారం యొక్క గొప్పతనాన్ని చూసినా మనకి కృష్ణుడు గుర్తు రావాలి. ఒక వ్యక్తిని చూస్తేనే కాదు, ఒక శక్తిని చూస్తేనే కాదు, ఒక అవతారాన్ని చూస్తేనే కాదు, ఎవరిని చూసినా మనకి కృష్ణుడు గుర్తొస్తే అది టాప్ మోస్ట్ రియలైజేషన్. నారదుడికి ఆ రియలైజేషన్ ఉంది, నారదుడు ఆ స్థాయిలో ఉన్నారు. అందుకనే నారాయణ ఋషిని కీర్తిస్తూ కృష్ణుణ్ణి గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయన కృష్ణుణ్ణి కీర్తిస్తే భగవంతుడి యొక్క ఇతర అవతారాలన్నింటినీ కీర్తించినట్లే. రాముణ్ణి పూజించినట్లే, నరసింహుణ్ణి పూజించినట్లే, వామనుణ్ణి పూజించినట్లే, ఇతర అన్ని అవతారాలని పూజించినట్లే కృష్ణుని పూజిస్తే. కృష్ణుడికి అభిన్నమేమి కాదు ఇతర అవతారాలన్నీ. కానీ అన్ని అవతారాలకి మూలం ఎవరండి? శ్రీకృష్ణుడు. కృష్ణ భగవాన్ ఇది స్వయంగా భాగవతం మొదటి స్కందంలోనే చెప్పబడింది. ఏతే చంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇది ఎప్పుడు చెప్పారు? పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని భగవంతుని యొక్క వివిధ అవతారాల గురించి తెలియచేయి అని చెప్పినప్పుడు అన్ని అవతారాలు చెప్పిన తరువాత శ్రీకృష్ణుడి గురించి కూడా చెప్పి ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని అవతారాలు ఒకటైతే శ్రీకృష్ణుడు అలా కాదు, శ్రీకృష్ణుడు ఈ అవతారాలన్నిటికీ మూలము శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది మనం చాలాసార్లు విన్నాం, కానీ దాన్ని మనము యాక్సెప్ట్ చేసామా? యాక్సెప్ట్ చేయాలంటే ముందు మనకి శాస్త్రాల యొక్క సారం కూడా తెలియాలి. ఇక్కడ నారదుడు సారాన్నంతా గ్రహించడమే కాకుండా సారాన్నంతా కూడా ధారణ చేసి మాట్లాడుతున్నారు. నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ అని. అంటే ఏ అవతారం తీసుకున్నా గానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ కానీ లేకపోతే అంశాంశ కానీ అయ్యే ఉంటుంది తప్ప శ్రీకృష్ణుడితో సమానం కాదు. శ్రీకృష్ణుడు అంశకు కానీ కళావతారానికి కానీ మూలమైనటువంటి మూల రూపం శ్రీకృష్ణుడి యొక్క రూపం. ఇది నారదుడు పూర్తి జ్ఞానంతో చెప్తున్నటువంటి విషయం. ఓకే, కాబట్టి ఎవరికైనా డౌట్ ఉందా ఇప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు దేవాది దేవుడు అనేటువంటి విషయంలో? లేదు ప్రభుజీ. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తే ఇతర అవతారాలన్నింటినీ పూజించినట్లు, ఇతర దేవీ దేవతలన్నీ పూజించినట్లు, ప్రకృతిని కూడా పూజించినట్లు, లేదా ప్రకృతిలో అద్భుతమైనటువంటి దేన్నైనా పూజించినట్లే అనే దాంట్లో ఎవరికైనా డౌట్ ఉందా ఇప్పుడు?
లేదు ప్రభుజీ. కాబట్టి నారదుడు చేసినటువంటి ప్రార్థన ద్వారా మనకి ఇప్పటికైనా సరే కృష్ణుడే సర్వస్వానికి మూలము, సర్వకారణాలకి కారకుడు, అవతారాలకు కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే. భౌతిక ఆధ్యాత్మిక విశ్వాలన్నిటికీ కూడా మూల కారకుడు శ్రీకృష్ణుడే. గుణావతారాలకి కృష్ణుడే మూలము, పురుషావతారాలకి కృష్ణుడే మూలము అనేటువంటి విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకనే స్వయంగా నారదుడే కృష్ణుని ఉద్దేశించి కీర్తిస్తున్నారు. ఓకే, శ్రీకృష్ణుడే దేవదేవుడు. ఎప్పుడైతే మనం కృష్ణుని ధ్యానించాము అంటే అన్ని అన్ని అర్చనలు, అన్ని ఆరాధనలు, అన్ని పూజలు అందులోనే ఉండిపోతాయి. ఇంకా మనం ప్రత్యేకించి ఏది విడిగా చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉండిపోతుంది. అది సారం తెలుసుకోవడం అంటే. అది సారం తెలుసుకున్నటువంటి నారదుడు మాట్లాడినటువంటి మాట కనీసంగా మనకు అర్థమైనా కాకపోయినా వింటే, మనం దాన్ని ఆచరిస్తే నారదుడు పొందినటువంటి లాభాన్ని మనము పొందగలచ్చు. మనం వేదస్థుతులు చేసినటువంటి 28 శ్లోకాల్లో ఏ ఒక్క విషయం అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నారదుడు మాట్లాడినటువంటి మాట అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒప్పుకుంటారా? ఎస్ ప్రభుజీ. ఒప్పుకుంటాం ప్రభుజీ. అవును అవును. ప్రభుజీ. అంత సైన్స్ మీరు చెప్పింది మాకు మీరు చేయండి మాతాజీ. ఓకే, మీరు చెప్పింది నాకు ఏది అర్థం కాలేదు. ఎలా అండి, మీరు ఇంత గొప్పగా వేదస్థుతులు వినాలి, శ్రవణం చెయ్యాలి, సారాన్ని గ్రహించాలి అని చెప్పారు. మరి మాకేమో ఏది అర్థం కాలేదు, విన్నది విన్నట్టు మర్చిపోయాము అని ఎవరైనా అంటారేమో. అవన్నీ మర్చిపోయినా పర్వాలేదండి, అవన్నీ విన్నాం అర్థం కాకపోయినా పర్వాలేదు. కానీ ఆ సారాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, దాన్ని మనం ఆచరిస్తే చాలు. అది ఆచరిస్తే ఆ సారాన్ని గ్రహించినట్లే. ఓకే, ఏం చెప్తున్నారు ఇక్కడ? అన్ని అవతారాలకి మూలం శ్రీకృష్ణ భగవానుడు అని శ్రీకృష్ణుడిని గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ 47వ శ్లోకం. మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిత్యాద్యం ఋషిమానం. మళ్ళీ శ్రీమాతాజీ మీరు హరే కృష్ణ ప్రభుజీ, నేను రెడీగా చెప్పాను. రెండు ఫోన్లలో ఉన్నారు. లేదు ప్రభుజీ, ఈ దగ్గర నుంచి వస్తుంది ప్రభుజీ. సారీ, మీ మాటే రెండు మాటలు. నాది ఒకటే ప్రభుజీ, ఇంకో ఫోన్ లేదు. నేను మాట్లాడితే 2 సార్లు వినిపిస్తుంది. మీరు మ్యూట్ చేయండి. మీ వాయిస్ 2 సార్లు వినిపిస్తుంది ప్రభుజీ. మీరు మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, సుజాత మాతాజీ మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే, మీరు చదవండి మాతాజీ. ఇత్యాదం ఋషిమానమ్య ఇచ్చిష్యాంశ మహాత్మనః యత్యాదమర్షిమానమ్య తత్యష్యాంచ మహాత్మనః తతో ఘాదాశ్రమం సాక్షాత్ పితుర్ద్వైపాయనస్య మే. తతో గాదాశ్రమం సాక్షాత్ పితుర్ద్వైపాయనస్య మే. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఇట్లు పలికిన పిమ్మట నారదుడు ఆది ఋషి అగు శ్రీ నారాయణ ఋషికి ఆయన శిష్యులకు నమస్కరించారు. పిదప అతడు నా తండ్రి అగు ద్వైపాయన వాసుని ఆశ్రమమునకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, నారదుడు ఇదంతా విన్న తర్వాత నారాయణ ఋషికి ప్రార్థనలు తెలియచేశారు. ఆ తర్వాత నారాయణ ఋషి యొక్క శిష్యులందరికీ కూడా నమస్కారాలు తెలియచేసి అక్కడి నుంచి సెలవు తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? వ్యాస భగవాన్ దగ్గర. ఎవరు? వ్యాసుడు. సుఖదేవ గోస్వామి తండ్రి. భగవంతుని యొక్క అవతారం. నారదుడు శిష్యుడు. నారదుడు శిష్యుడు. సో విన్నది తన శిష్యులకు చెప్పడానికి వెళ్ళారు. ఎందుకని ఇంత డౌట్? ఓకే, సో ద్వైపాయన వ్యాసుడు సుఖదేవ గోస్వామి తండ్రి, నా తండ్రి దగ్గరికి వెళ్ళారు, నా తండ్రి ఆశ్రమానికి వెళ్ళారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో నారదుడు తన డ్యూటీ తాను నిర్వర్తించడానికి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ 48వ శ్లోకం. మంజులత మాతాజీ. సభాజితో భగవతా కృతాసన పరిగ్రహః ప్రభాజితో భగవతా కృతాసన పరిగ్రహః తస్మై తద్వర్ణయామాస నారాయణ ముఖాచ్యుతం. తస్మై తద్వర్ణయామాస నారాయణ ముఖాచ్యుతం. భగవతావతారుడగు వ్యాసదేవుడు నారదమునిని గౌరవంతో ఆదరించి ఆసనమును ఒసగెను. ఆసనమును గ్రహించిన పిదప నారదుడు శ్రీ నారాయణ ఋషి ముఖతః వినినట్టి దానిని వ్యాసునకు వివరించెను.
హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇది పరంపర అంటే. ఓకే, ఇది పరంపర అంటే. వ్యాసదేవుడు భగవంతుడి యొక్క అవతారమే. నా తండ్రి వ్యాసదేవుడు భగవంతుడి యొక్క అవతారం. అంటే భగవంతుడి యొక్క అవతారం వ్యాసుడైతే నారదుడు ఎవరు? భగవంతుడి యొక్క భక్తుడు. భక్తుడు. ఓకే, నారదుడు భగవంతుడి యొక్క భక్తుడు, వ్యాసుడు భగవంతుడి యొక్క అవతారం. ఎవరి స్థానం ఎక్కువ? ఎవరి స్థాయి ఎక్కువ? అవతారం పెచ్చా, భక్తుడు పెచ్చా? అవతారం అవతారం మీద గొప్ప. భగవంతుడి యొక్క అవతారం భగవంతుడితో సమానం కదా. భగవంతుడి యొక్క అవతారం అయినా సరే ఎవరైనా సరే గురువుని గౌరవించాల్సిందే. ఓకే, మనం ఎంత గొప్పవాళ్ళం అనేది అంత సంబంధం లేదు. మన గురువు కంటే భౌతికంగా ఐశ్వర్యవంతులమే అయి ఉండవచ్చు, కానీ మన గురువుని చూస్తే మనం నమస్కారం తెలియచేయాలి. మన గురువు ఎంత భౌతిక తక్కువ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఓకే, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఐశ్వర్యంగా శక్తిపరంగా ఎంత గొప్పవాళ్ళమైనా సరే, మనం ఎప్పుడైతే మన గురువుని చూస్తామో అప్పుడు మనం గురువుకి నమస్కారం తెలియచేయాలి. వ్యాసుడు భగవంతుడి యొక్క అవతారమే అయినా సరే తన గురువు అయినటువంటి నారదుడు వచ్చినప్పుడు ఆయన నమస్కారం తెలియచేశారు, ఆసనాన్ని అరేంజ్ చేశారు, అర్చన చేశారు, గురువుకి పూజ చేశారు. చేసిన తర్వాత నారదుడు ఏం చేశారండి? కూర్చొని, గురువు యొక్క స్థానం ఏంటండి? గురువు శిష్యుడు అన్ని రకాల పూజలు చేస్తే పూజలు అందుకొని వెళ్ళిపోవడం గురువు యొక్క డ్యూటీ, లేకపోతే శిష్యుల ద్వారా సుఖాలు అనుభవించడం గురువు యొక్క డ్యూటీ? ఏదైతే నారాయణ ఋషి నుంచి విన్నారో ఆ విన్నది విన్నిట్లు తన శిష్యుడైనటువంటి వ్యాస భగవానుడికి తెలియచేశారు. ఇది పరంపరగా తమ జ్ఞానాన్ని పంచడం అంటే ఇది. ఓకే, ఇప్పుడు వ్యాసుడికి తెలిసిందంటే శుకుడికి కూడా తెలిసినట్టే కదండి. అంతే. ఎందుకు వ్యాసుడికి తెలిస్తే శుకుడికి తెలిసినట్టు? మళ్ళీ చెప్పారు కదా, పరంపరలో ఉన్నప్పుడు జ్ఞానం విచ్ఛిన్నం అవదు అంటే ఇదే. ఓకే, జ్ఞానం విచ్ఛిన్నం అవదు పరంపరలో ఉన్నంతసేపు. ఒకళ్ళ నుంచి ఒకరికి విన్నది విన్నట్లు మారుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 49వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. ఇత్యేతద్వర్ణితం రాజన్ యన్నః ప్రశ్నః కృతస్త్వయా. ఇత్యేతద్వర్ణితం రాజన్ యన్నః ప్రశ్నః కృతస్త్వయా. యథా బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణేపి మనశ్చరేత్. యదా బ్రహ్మణ్య నిర్దేశ్య నిర్గుణేపి మనశ్చరేత్. రాజా, వాక్కులచే వినరానిది భౌతిక గుణరహితమైనది అగో పరతత్వమును మన సెట్లు చేరగలదని నీవు అడిగిన ప్రశ్నకు ఈ విధముగా నేను సమాధానము చెప్పి తిని. హరే కృష్ణ ప్రభు. ఇది పరీక్షణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఏ విధంగా భౌతికమైనటువంటి మనస్సు భగవంతుణ్ణి ఎలా చేరుతుంది? ఓకే, ఏ విధంగా వేదాలు భగవంతుడిని స్తుతించాయి? భగవంతుడు పరతత్వమైనప్పుడు వేదాలు భౌతిక లోకానికి సంబంధించినమైనప్పుడు, భౌతిక లోకంలో అంటే భౌతికమైనటువంటి మాటలు. ఓకే, అంటే మనము మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా భౌతికమైనటువంటి మాట. ఈ భౌతికమైనటువంటి మాట ఆధ్యాత్మికమైనటువంటి భగవాన్ని ఎలా వర్ణిస్తుంది అనేటువంటి ప్రశ్న. ఓకే, ఈ భౌతికమైనటువంటి మనస్సు ఆధ్యాత్మికమైనటువంటి పరతత్వాన్ని ఎలా పొందుతుంది? అది కూడా ఈ ప్రశ్నలో భాగమే. అందుకనే ఇది ఎలా జరుగుతుంది అని నువ్వు అడిగినందుకు నేను ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నీకు వాళ్ళ మధ్య జరిగినటువంటి సంవాదాన్ని మీకు తీసుకొచ్చి నీకు వివరించాను అని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. రేపు ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుని 50వ శ్లోకాన్ని ఇక వృకాసురుని భార్య నుంచి శివుడు రక్షింపబడుట అనేటువంటిది 88వ అధ్యాయాన్ని మనము రేపు స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ రామ